సార్, ఈరోజు అభయ్ని అరెస్ట్ చేస్తారా సార్? నా అనుమానం నిజమవ్వాలి, దానికి తగ్గట్టు ఆధారం దొరకాలి. ఈరోజు అర్జున్ ఇంట్లో ఎవరు లేరు, అందరూ అంజలి ఇంటికి వెళ్ళారు. ఇంట్లో ప్రతి ప్లేస్ సోదా చేస్తే అప్పుడేదైనా క్లూ దొరకొచ్చు. పదండి. అంజలి, నేను వేస్తాను. బిడియం బింకం చాలించు వదినా. నీ ముఖారవందములో మరి కొద్దిగా దరహాసము కలిపినచో నీ అందం దిగ్నీకృతమవును. అమెరికాలో ఆడపిల్లలు ఇంత అందంగా ఉండరు. ప్రపంచం దృష్టి ఇండియా మీద ఎందుకుందో నిన్ను చూస్తే అర్థమవుతుంది అంజలి. 10 రోజుల క్రితం పెళ్ళైనా పెళ్లి కూతుర్లా మెరిసిపోతున్నావు. వదినా, ఇక నుండి నీ నడవడిక మా అగ్రజుడు మురిసిపోయేలా ఉండాలి. మాయా, పూజ, 5 నిమిషాలు నన్ను ఒంటరిగా ఉండనివ్వండి ప్లీజ్. ఇట్స్ ఓకే. సిగ్గుపడుతున్నట్టుంది. ఐ కెన్ అండర్స్టాండ్ అంజలి. పదండి పదండి. మా మంచి వదిన. గీతక్క పిచ్చిది కాదు, నువ్వే పిచ్చిదాని అంజలి. అక్క చేసుకుంటే అర్జున్ బావనే చేసుకుంటాను, లేదంటే ఈ పెళ్ళి వద్దనేది. ఆ మాటను నిలబెట్టుకోవాలని అందరికీ దూరంగా వెళ్ళిపోయింది. మరి నువ్వేం చేశావు? అమ్మ నాన్నలు ఏడ్చారని బెదిరించారని మనసులో ఉన్న ఆరుగాన్ని తుడిచేసి తల వంచుకున్నావు. లేదు, తప్పు చేసి తల దించుకున్నావు. నీది ప్రేమ కాదు, స్వార్థం. ఆ స్వార్థం నీకు జీవితాంతం సంతోషాన్నివ్వదు. అటు అర్జున్ బావకి అన్యాయం చేస్తూ, ఇటు నీలో నువ్వు కుమిలిపోతూ నరకాన్ని అనుభవిస్తున్నావు. నరకాన్ని అనుభవించడం కాదే, నువ్వు నరకానికే వెళ్ళాలి. వెళ్తావు. ఈ రోజు నిన్ను చంపి నా ప్రతీకారానికి శ్రీకారం చుడతావు.
ఏడు, కుమిలిపోతూ కుల్లి కుల్లి ఏడు. నన్ను మోసం చేసి అన్యాయం చేసిన నీకు చావే శరణ్యం. ఆత్మహత్య చేసుకుంటావో, నా చేతిలో హత్యకు గురవుతావో ఈ రాత్రికే తేలిపోవాలి. గీతగా అంటూ ప్రేమగా ఉంటూ నేను ప్రేమించిన వాణ్ణి, ఇష్టపడ్డ వాడిని పెళ్లి చేసుకున్నందుకు నువ్వు శోభనం రోజే శవమయ్యావని అందరూ గుండెలు పగిలేలా ఏడవాలి. బా పూజ, ఏంటిది చిన్నపిల్లలాగా? శ్వేత వస్త్రమునందు అగ్రజుడు అర్జునుడు శ్రీరామచంద్రుడు వలె ఉండవలను కదా. రెడీ చేసింది చాలు, ఆపు. ఒక్క నిమిషం. అబ్బా, అమెరికా దేశము నుండి మాయా తెచ్చిన పరిమళ ద్రవ్యము. ఆహాహాహా, సువాసన భరితమైనది కదా. బా, అమ్మ వాళ్ళు రాకుండా నువ్వెందుకు వచ్చావో ఇప్పుడు అర్థమైంది. హ్మ్? నా బుర్ర పాడు చేయడానికి వచ్చావు కదూ? చిరాకేల సోదరా, చిలక అంజలి తోడులేదనా? అగ్రజ అగ్రజ, ఒక్క నిమిషము. అందరి శవాల మీద పూలు చల్లకుండా ఇక్కడ చల్లుతున్నావేంటి మాయా? శోభనవనగానే సిగ్గుపడిపోయి ప్రతీకారం చల్లారిపోయిందా? మిస్టర్ అభయ్, నీలా 10 నిమిషాలకోసారి నోట్లోంచి బ్లేడ్ తీసి మర్డర్ అటెంప్ట్ చేసి ఫెయిల్ అయిపోయే టైప్ కాదు నేను. ప్రతిదీ ప్లాన్ ప్రకారం వెళ్తుంది. ఈ సెటప్ చూస్తుంటే రివెంజ్ తీర్చుకుంటున్నట్లేదు. నువ్వే దగ్గరుండి మీ బావని అంజల్ని ఒక్కటి చేస్తున్నట్టుంది. పిచ్చబాయ్, నీకు కేవలం నేను చల్లుతున్న రోజ్ పెటల్స్ మాత్రమే కనిపిస్తున్నాయి. ఈ రెమ్మల కింద ఎన్ని ముళ్ళున్నాయో నువ్వు చూడలేదు. కొంపదీసి బెడ్ కింద ముళ్ళరించేసావా ఏంటి? కుళ్ళు జోకులొద్దు, కళ్ళు రాల్తాయి. మిస్ మాయా, బయటున్నంతసేపు ఎవరినైనా ఏమైనా చెయ్యొచ్చు. ఒక్కసారి లోపలికెళ్ళి తలుపేసుకున్నారంటే నీ ప్లాన్ ఫ్లాప్ అయిందని వెక్కి వెక్కి ఏడుస్తావు. ఇంకొన్ని రోజుల్లో అంజలికి వేయిళ్ళు కూడా వస్తాయి. అంతవరకు నువ్వు అంజలిని చంపలేని దద్దమ్మవని ఒప్పుకుంటున్నావన్నమాట. ఏయ్! జస్ట్ షట్ అప్, షట్ అప్, షట్ అప్, షట్ అప్. ఈ మాయ చేసే పనులు మామూలుగా కనిపిస్తాయి కానీ ఫలితాలు మాత్రం భయంకరంగా ఉంటాయి. గంట ఆగితే జరిగిన దృశ్యాలను చూసి నీ గుండె
దడదడలాడుతుంది. ఏం చేస్తావు? చెప్పను, నువ్వే చూస్తా. రోజ్ ఫ్లవర్స్ ఉంటాయి, పాల గ్లాసు ఉంటుంది, శోభనానికి సెట్ చేసిన ప్రాపర్టీస్ అన్నీ ఉంటాయి. కానీ ప్రేమే ఉండదు. జస్ట్ వెయిట్ అండ్ సీ వాట్ ద హెల్ ఇస్ గోయింగ్ టు హ్యాపెన్. మాయ మాయ మాయ. ఏం ఆలోచిస్తున్నావు అంజలి? ఏమైంది అంజలి? ఎందుకలా ఉన్నావు? గీతక్క లేకుండా ఇంకా నేను ఎలా ఉండగలిగానా అని ఆలోచిస్తున్నాను బావా. అంజలి, అవును బావా, అక్కంటే నాకు ప్రాణం బావా. మొండిదని పిచ్చిదని చాలా మంది అనేవాళ్ళు. నిజమే, తను మొండిది. అనుకున్నది అనుకున్నట్టు జరగాలని పట్టుబట్టేది. నిజమే, తను పిచ్చిది. నన్ను అంతగా ఇష్టపడేది. అమ్మా, అంజలి ఎక్కడికి వెళ్ళింది? బీచ్కి వెళ్ళిందా, కాలేజ్కి వెళ్ళిందా, మార్కెట్కి వెళ్ళిందా అని నేను తిరిగి ఇంటికి వచ్చేంత వరకు అడుగుతూనే ఉండేది. అలాంటిది ఈరోజు గీతక్క కనిపించిందా అని ఎవరిని అడిగినా తెలీదంటున్నారు. కానీ పలానా చోట చూశానని ఒక్కరు కూడా చెప్పట్లేదు. అసలు ఉందో లేదో ఏమైందో అని చాలా ప్రశ్నలు నన్ను వేధిస్తున్నాయి బావా. అంజలి, కంట్రోల్ యువర్ సెల్ఫ్. కంట తడి పెట్టినంత మాత్రాన కష్టానికి పరిష్కారం కాదు. మనం గీతని వెతుకుదాం, ఎక్కడుందో తెలుసుకొని తిరిగి ఇంటికి తీసుకొద్దాం. ఎక్కడో ఒక చోట క్షేమంగా ఉందని స్వామీజీ చెప్పారని అమ్మా నాన్న చెప్పారు కదా. ధైర్యంగా ఉండు. ధైర్యానికే అన్నారో, నీతో కలిసి కాపురం చేయటానికే అన్నారో నాకు తెలీదు బాబా. కానీ నేనైతే నీతో జీవితాన్ని పంచుకోలేనని స్పష్టంగా చెప్తున్నాను బాబా. నీ మనసుని గాయపరిస్తే మనస్ఫూర్తిగా నన్ను క్షమించు. అంజలి, అంజలి, ఏంటిది? చచ్చా, నువ్వు నా కాళ్ళు పట్టుకోవడం ఏంటి? చూడు, నిన్ను అర్థం చేసుకోకుండా పశువులా ప్రవర్తించను నేను. నీ మనసులో నేను లేను, అలాగే నా మనసులో కూడా నువ్వు లేవంజలి. మనిద్దరి తీరు వేరు, మన ఇంట్లో వాళ్ళ తీరు వేరు. వాళ్ళు శాంతి ముహూర్తం పెట్టినా, ఇద్దరిని తీసుకెళ్లి ఒకే రూంలో పెట్టినా గౌరవం తప్ప ప్రేమ లేనప్పుడు, సంస్కారం ఉన్నప్పుడు సరసం ఉండదంజలి. నిన్ను నేనేం చేయనని ప్రమాణం చేస్తున్నాను. కానీ
అందరి ముందు మనం ఒకరినొకరు అర్థం చేసుకొని జీవితాన్ని పంచుకునే జంటలా ఉండాలి. ఇది జస్ట్ యాక్టింగ్ అంతే. నటించడం నా వల్ల కాదు బావా. బలవంతంగా నవ్వలేను కూడా. అంజలి, మనకంటూ మంచి రోజులు వచ్చేంత వరకు మంచిగానే కనపడాలి. సిచ్యువేషన్ అర్థం చేసుకో అంజలి. అగ్రజ, వదినా, చిలక గోరింకులు ఏకాంత మందిరమున ఏగించక ఇచ్చటేమి చేయుచున్నారు? మన జననీ జనకులు, వదిన మాతాపితలు మీరిరువుర్ని సరస సల్లాపాల మిళితమైన కేళి కోసం తోడ్కొని రమ్మన్నారు ప్రభు. మీ కరమలిటిము, ఇటిమ్ము సాదరంగా గైకని పోవుదును. రండి. కానిస్టేబుల్ సార్. సర్చ్. ఓకే సార్. అలాగే సార్. అహో, ఏమిది? ఏలా అలా కలవరపాటుతో కాచుకుంటున్నారు? ఇప్పుడు మీరేం చేయాలో తెలుసునా? కావ్య, ఈ పూల బంతుతో మీరిరువురు ఆడుకోవాలి. అగ్రజ, తీసుకునము. వెయ్యి అగ్రజ. వెయ్యమ్మా. వదినా, వెయ్యము. హే అంజలి, వెయ్యవే, వెయ్యి.